గుడ్ న్యూస్. గత 10 రోజులుగా దడ పుట్టిస్తున్న పుత్తడి రేట్లు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. గత 9 రోజులుగా 4100 రూపాయలు పెరిగిన బంగారం ధర ఇవాళ ఏకంగా 1740 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ 91,640 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ ధర 84,000కు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తుంది. ఇవాళ వెండి ధర ఏకంగా 4,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,08,000 రూపాయలు పలుకుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లోను గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఇక ఆల్ టైమ్ హై ఉంచి గోల్డ్ రేట్స్ 2% పతనమైంది. ఇక ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $3,120గా ఉంది. పది రోజుల తర్వాత దిగొచ్చింది పుత్తడి ధర. మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్ 4,000 దిగొచ్చింది. ఓవరాల్ గా చూస్తే ఈ 10 డేస్ లో కూడా ఈ రోజు 1,700 రూపాయల వరకు కూడా గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ 91,000 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్స్ 84,000 రూపాయలుగా పలుకుతుంది. దానికి సంబంధించి ఆఫ్టర్ 10 డేస్ తర్వాత గోల్డ్ రేట్ తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే గోల్డ్ వైపులోనే వెండి కూడా పయనిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హై ఉంది. గోల్డ్ రేట్ $3,120గా పలుకుతుంది. ఔన్స్ గోల్డ్ రేట్ 10 రోజుల తర్వాత తొలిసారిగా బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత ఇవాళ 1,740 రూపాయలు తగ్గింది గోల్డ్ రేట్. ఇవాళ బంగారం ధరల తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గీతానంద్ గారు నమస్తే అండి. సో కొన్ని చూస్తున్న ఆఫ్టర్ 10 డేస్ ఇంతవరకు కూడా హై రేట్ లో ఉండి భారీగా ఒక్కసారిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు ఏమంటారు? సో ఓవరాల్ గా మార్కెట్ లో మళ్ళీ మరొకసారి చిన్న కరెక్షన్ వచ్చింది. గోల్డ్ బుల్ మార్కెట్ లో పరిగెత్తా ఉంది. మంచి రైజింగ్ లో ఉంది గోల్డ్. ఆల్ టైమ్ హై నుంచి కూడా దాదాపు 2% కరెక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ కరెక్షన్ కూడా తాత్కాలికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ కింద చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈ మారుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు అలాగే ఎక్స్చేంజ్ రేట్లు ఇవి కూడా కొంతవరకు బంగారం ధరలపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే దిగుదల జరిగిందో ఇది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ ఖర్చుల కింద దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. తిరిగి మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశాలే ఎక్కువగా కూడా కనపడుతూ ఉన్నాయి. దాంతో పాటు వెండి ధరలు కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఇప్పుడైతే పతనం అవుతుందో అది ఇంకొక 1-2% వరకు కూడా మళ్ళీ పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తిరిగి అక్కడ ఒక వారం పాటు స్టేబుల్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఈ గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉందండి. సో మరి ఈ టైంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? షార్ట్ టర్మ్ ట్రెండ్ కోసం అయితే మాత్రం మామూలు ట్రేడర్స్ ఇంకో 1% అలా కరెక్ట్ అయితే మళ్ళీ తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ పెరుగుదల జనరల్ గా ఏంటంటే మనకి ఆర్నమెంట్ మార్కెట్ ని కొంత హిట్ చేసిందని చెప్పొచ్చు. కొంత తగ్గుదల చూస్తూ ఉన్నాం ఆర్నమెంట్స్ కొనుగోలులో. అయితే ప్రైజెస్ మాత్రం ఎక్కడో ఒక చోట స్టేబుల్ కావాల్సినటువంటి ఛాన్స్ ఉంటుంది. జూన్ నెల నుంచి కూడా కొంత ప్రైజెస్ లో కరెక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ దాకా అప్ ట్రెండ్ లో కొనసాగిన జూన్ జూలై మాసాల్లో కొంత పతనాన్ని అయితే బంగారు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయం దీర్ఘకాలికంగా కొనుగోలు చేసే వాళ్ళకి ఆర్నమెంట్ కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి వీళ్ళకి మాత్రం ఇప్పుడున్నటువంటి కరెక్షన్ తర్వాత 1% కరెక్షన్ లో కొనొచ్చు. సో అంటే ఈ రోజు కొంత ఉపశమనం అన్నా కూడా హైయెస్ట్ గా మనం చూస్తే 91,000 అబౌవ్ ఉండింది. సో మీరు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందండి సార్? 91 అబౌవ్ ఉంటుందా? ఆల్మోస్ట్ మళ్ళీ జీవనకాల గరిష్ట స్థాయిలో చేరేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి గీతానంద్.